యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఎఫెసీ పత్రిక నుండి దేవుడు తండ్రిగా ఉన్నాడు. దేవుడు తండ్రిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహించారు అనే విషయాన్ని మనం ఎఫెసీ పత్రిక నుండి నేర్చుకుంటాం. దేవుడు తండ్రి అనే స్పష్టమైన వివరణ ఎఫెసీ పత్రిక ఇస్తూ ఉంది. తండ్రి అనగా ముఖ్యంగా తప్పు చేసిన వారిని శిక్షించకుండా క్షమించి తనకు కుమారులనుగా స్వీకరించే తండ్రి. ఈ భూమి మీద కన్న తల్లి ఏ విధంగా అయితే తమ బిడ్డలను క్షమిస్తారో అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమిస్తారు. తనకి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు సైతం, తన పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు సైతం దేవుడు శిక్షించకుండా క్షమిస్తారు అనే విషయాన్ని మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. ముఖ్యంగా దేవుడు తండ్రి మనందరి యొక్క ఆత్మలకు, మనందరి యొక్క జీవితాలకు, సమస్తానికి కూడా దేవుడు తండ్రిగా ఉండి ఆదరిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు అనేది మనకి ఎఫెసీ పత్రికలో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఎఫెసీ పత్రికలో ఈ విషయాన్ని పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, ఎఫెసీ పత్రిక సంబంధించిన విషయాలు మనకి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో కనిపిస్తాయి. అక్కడ అరియోపగు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో కొత్త విషయాలన్నిటినీ ప్రకటిస్తూ ఉంటారు. ఎవరైనా కనిపెట్టిన విషయాలు, పరిశీలన చేసిన విషయాలు అక్కడ బోధిస్తూ ఉంటారు. నాలెడ్జ్ షేరింగ్ చేసుకునే హబ్లా ఉంటుంది అన్నమాట. తమ జ్ఞానాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో పౌలు అనేకమైన విగ్రహాలని వాటన్నిటిని చూసి పరితాపం పొంది వాళ్ళకి సత్యాన్ని చెప్పాలనుకున్నాడు. పౌలు ప్రారంభించిన విధానం మనం చూస్తే, ఆయన అంటే దేవుడు అందరికీ జీవమును ఊపిరిని అందలి సమస్తమును దయచేయవాడు. దేవుడు అంటే సమస్తాన్ని దయచేసేవాడు అనే ఒక కాన్సెప్ట్, లేకపోతే దేవుడు అనగా పోషకుడు, తండ్రిగా పోషిస్తాడు అనే విషయాన్ని అక్కడ చెప్పి, కంటాడు, పుట్టిస్తాడు, తండ్రిగా పోషిస్తాడు అనే విషయాన్ని అక్కడ చెప్పి 28వ వచనం నుండి మనం చూస్తుంటే, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. అసలు మన ఉనికి ఆయనను బట్టే, మనం బ్రతుకుతున్నది ఆయన్ని బట్టే, మనం చలిస్తూ అనుదిన పరిచర్యలు చేస్తూ ఉన్నది ఆయనను బట్టే, ఆయనే మూలం. అటువలే మనమైన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరును చెప్తున్నారు. మనమైన సంతానం అని ఎఫెసు ప్రాంతంలో ఉన్న వారికి అపోస్తులుడైన పౌలు ద్వారా ఈ విషయాల్ని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు అన్నమాట దేవుడు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, అక్కడ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఏం తెలియాలంటే దేవుని సంతానం, మనమైన సంతానం అని మీకు అవిశ్వారులు చెప్తున్నారు కదా, అలాగే మనము దేవుని సంతానం అని చెప్పి, కల్పించిన వాడు దేవుడు కాదు. బంగారం చేత కానీ, వెండి చేత కానీ, రాతి చేత కానీ కల్పింపబడిన బొమ్మలు దేవుడు కాదు. వాటికి దేవత్వం లేదు, దేవత్వం పోలి ఉన్నదని వాటిని మనం భావించరాదని చెప్పాడు. ఎందుచేత ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వచ్చిందనంటే, అర్తిమీదేవి అనే ఒక దేవత, అర్తిమీదేవి అనే మహాదేవి అక్కడ గౌరవం పొందుతూ, ఆరాధనలు పొందుతూ ఆసియా ప్రాంతంలో చాలా పేరెనిగాంచిందనమాట, ప్రసిద్ధి చెందింది. ఆ ప్రాంతంలో ఆమె ఆరాధన పొందుతూ ఉందన్నమాట. ఎఫెసులోని ఒక దేవాలయం ఉంది, అర్తిమీదేవికి అంకితం చేశారనమాట. గొప్ప దేవతగా పూజించేవారు. ఆమెను అందరికీ తల్లి అని ఆమెను గురించి భావిస్తూ ఉంటారు. మదర్ ఆఫ్ ఆల్ గాడెస్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ ఫెర్టిలిటీ.
సంతాన దేవతని కానీ, అందరికీ పైగా ఉన్న దేవతని కానీ ఈమెను భావిస్తూ ఉంటారు. అటువంటి వారికి మనం ఆయన సంతానం, మనందరికీ తండ్రి ఉన్నాడు, మనందరికీ దేవుడు ఉన్నాడు, మనం దేవుని సంతానం అని చెప్తున్నాడు అనమాట. మనము అర్తిమీదేవి సంతానం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. ఇది అపోస్తలుడైన పౌలు ప్రకటించిన గొప్ప సువార్త. ఆమెను అందరూ తల్లిగా భావించేవారు. ఆమె పుట్టుకనిచ్చేదని, అంటే పుట్టుకకు మూలం, సంతానం ఉత్పత్తి చేసే దేవతని, అన్నిటికీ ఫలితాలు అనుభవించేది, అంటే మేలులు చేసేది, వరాలు చేసేదని, వరాలు ఇచ్చేదని, రక్షణ ఇచ్చేదని గొప్ప దేవతకు వారు పూజించేవారు అనమాట. ఆమెను ఆది పరాశక్తిగా భావించేవారు. అంటే అన్ని దేవతలకు, అన్ని శక్తులకు ఆవిడే మూలం అని ఎఫెసు ప్రాంతంలో ఉన్న ప్రజలు భావించారు అనమాట. ఒక ప్రత్యేకమైన గుడిలో ప్రాచీన ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒక గొప్ప అద్భుతంగా ఆ దేవాలయాన్ని వారు భావిస్తూ ఉండేవారు. మెగాలే అర్తెమిస్ అనేవారు అనమాట. గొప్ప అర్తిమీదేవి మహాదేవి అని కేకలేశారు వాళ్ళందరూ. అందుకనే పౌలు ప్రసంగమైన వాళ్ళందరూ కూడా అర్తిమీదేవి మహాదేవి అని కేకలేశారనమాట. మన దేశంలో అయితే ఎలాగైతే వీళ్ళ దేవుని పేరుని బట్టి అరుస్తూ ఉంటారో, సువార్త ప్రకటిస్తున్నప్పుడు అరుస్తూ ఉంటున్నారు, రోడ్ల మీద అరుస్తూ ఉంటున్నారు, అలాగే అర్తిమీదేవి మహాదేవి అని అరుస్తూ ఉండేవారు అనమాట. ఎఫెసుతో పాటు ఆసియమైన దేశాల వాళ్ళు, గ్రీకులు అర్తిమీదేవిని తల్లిగా భావిస్తూ ఉండేవారు. వాటి యొక్క పేర్లు మార్పులు ఉండేవన్నమాట. కాబట్టి ఇటువంటి తల్లి ఎవరైతే ఉందో ఈమె కాదు, మనందరికీ దేవుడు ఉన్నాడు, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, అందరి సమస్తాన్ని ఇచ్చాడు, మనమైన సంతానం. మీ కవీశ్వరులు కూడా చెప్తూ ఉంటారు, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన అందరికీ తండ్రి అని వీళ్ళు అపోస్తలులు చెప్తూ ఉండేవారు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రత్యేకించి ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రాముఖ్యంగా ఇక్కడ ఎఫెసులో ఉన్న వారికి విషయాలు తెలియజేస్తున్నాడు. మన దేశంలో కాళీమాత, కాళీదేవి శక్తివంతమైనదిగా కలకత్తా ప్రాంతంలో ఆమె శక్తి స్వరూపిణిగా ఎలాగైతే కీర్తింపబడతా ఉంటుందో, కొనియాడబడతా ఉంటుందో, వర్ణించబడతా ఉంటుందో, ఆ ప్రాంతంలో అర్తిమీదేవి కూడా ఇలాగే భావించబడతా ఉండేది. గ్రీకు ప్రాంతంలో పేర్లు మారుతూ ఉండేవి అన్నమాట. ఈమె శత్రువులను నాశనం చేసే ఒక నాశనకారి అని భావించేవారు. శక్తి స్వరూపిణి అని, ఈమెకు డివైన్ పవర్ ఉన్నదని, నాశనం చేసే డిస్ట్రాయర్ అని, భక్తులను రక్షించే సేవియర్ అని ఆమెను కొనియాడుతూ ఉండేవారు. ఈమె నలుపు రంగు, 4 బయటకు పెట్టుకుని, చేతిలో ఖడ్గం, శత్రువుల మెడలో, అంటే శత్రువుల తలను మెడలో వేసుకుని ఉంటుంది అనమాట అండి ఆయా ప్రాంతాల్లో ఉండే అర్తిమీదేవి. కానీ ఎఫెసు ప్రాంతంలో ఉండే అర్తిమీదేవి ఎలాగనంటే, ఎఫెసు ప్రాంతంలో ఉండే అర్తిమీదేవి తన శరీరం నిండా స్తనాలను, బిడ్డల్ని కనడం, బిడ్డలకి పాలివ్వడం, పెంచడం అనే ఆలోచన, కాలానికి, మరణానికి, శక్తికి ఆమె దేవత అనేది. అటువంటి ప్రాంతంలో పౌలు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు, ఆయన అంతటా వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని ఎఫెసు ప్రాంతంలో పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. 127 స్తంభాల దేవాలయం ఉండేది. మనము తిమోతికి రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తూ ఉంటే, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ దేవుని మందిరంలో, అనగా జీవం గల దేవుని సంఘంలో అంటాడు అనమాట. అంటే ఇక్కడ దేవుని మందిరము అని అంటే మనము అర్తిమీదేవి యొక్క ఆలయాన్ని మనం దేవుని మందిరంగా గుర్తించవచ్చు అనమాట ఎఫెసు ప్రాంతంలో. తిమోతి పత్రిక ఎఫెసు ప్రాంతంలో ఉన్న వారికి రాయబడింది. అపోస్తలుడైన పౌలు తిమోతిని ఎఫెసు ప్రాంతంలో పరిచర్యకు ఏర్పాటు చేసి అక్కడ నిలబెట్టి
ఆ ప్రాంతంలో ఉన్న తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుతుంటే ఈ విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, నువ్వు ఎఫెసు పట్టణంలో నిలిచుండి ఈ విషయాలన్నిటినీ వారికి నేర్పించు అనే మాటలు మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వారికి 127 స్తంభాల దేవాలయం, ఇంచుమించుగా ప్రతి స్తంభం 60 అడుగుల ఎత్తుండే ఆ దేవాలయం, అటువంటి దేవాలయం దేవుని ఆలయంగా వారు భావిస్తూ ఉంటే, ఎఫెసు పత్రిక మనం చదువుతున్నప్పుడు ఎఫెసు పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుతుంటే 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుని ఇల్లు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ఇలాగా ఈ దేవాలయాన్ని గురించి పోల్చుతూ అసలైన పట్టణం, అసలైన దేవాలయం, అసలైన తండ్రి సన్నిధి లేదా తండ్రి ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. మనము ఎఫెసు పత్రిక కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక కానీ చదువుతుంటే ఎఫెసు పట్టణానికి సంబంధించిన విషయాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పత్రిక చదువుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్లో అర్తిమీ దేవాలయం, అర్తిమీ దేవి యొక్క ఆలయం, దేవాలయం ఉన్నవన్న విషయాలు మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఈ ఆలయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఎఫెసు పత్రిక చదువుతున్నామో, ఈ ఎఫెసు పత్రికలో తండ్రి 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 అనే మాటలు మనకి ఉపయోగింపబడతా ఉంటాయి. పాత నిబంధనలో తండ్రి అనే కాన్సెప్ట్ ఉంది. తండ్రి, దేవుడు తండ్రి అనే ఆలోచన, అవగాహన, బాంధవ్యాన్ని ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు తండ్రి అనే అవగాహన ఇశ్రాయేలీయులు లేదా క్రీస్తునందున్న వారందరూ కలిగి ఉన్నారు. తండ్రి అనే కాన్సెప్ట్ మనకి ఎఫెసు పత్రికలో ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళ యొక్క అవగాహనను కానీ తల్లి మీద నుండి, అంటే అర్తిమీ దేవి, అర్తిమీ మహాదేవి, అర్తిమీ తల్లి దేవత అనే స్థితి నుండి వారి యొక్క ఆలోచనను దేవుడు తండ్రి, సృష్టికర్త, ప్రేమించేవాడు అనే దేవుని మీదకి, నిజదేవుని మీదకి మార్చడం లేదా మలచడం అనేది మనం ఎఫెసు పత్రికలో చూస్తాం అన్నమాట. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. మన దేవుడు ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, ఆ దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అని. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు కుమారులనుగా స్వీకరిస్తున్నాడు. దేవుడు ఎవరనంటే అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన వారిని తనకు కుమారులనుగా స్వీకరించే దేవుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అపరాధం, పాపం చేసి మానవుడు తన యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, దేవుడిచ్చిన స్థితిని, ఉన్నతమైన స్థితిని పోగొట్టుకుంటే దేవుడు మరలా తిరిగి క్రీస్తు ద్వారా, క్రీస్తునందున్న వారికి కుమారత్వాన్ని, మహిమను, సమస్తాన్ని దేవుడు కోల్పోయిన వాటన్నిటి మళ్ళీ తిరిగిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు ఇస్తున్నాడు అంటే తండ్రి కాబట్టి ఇస్తున్నాడు. తండ్రి కాకుండా ఏ అంకులో లేకపోతే మరింకొకటో బాంధవ్యాలు ఎందుకు మనకి బైబిల్ వివరించలేదు అని అంటే, తండ్రి తల్లి ఎవరైతే ఉన్నారో వారు కనవారు. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉంటే తమ ప్రాణాలను సహితం అడ్డేసి రక్షించుకునే, ఇంకా బియాండ్ అంటే స్థాయికి మించి, తమ ప్రయత్నాలకు మించి వారు ప్రయత్నించి కూడా బిడ్డలను కాపాడుకుంటారు. అటువంటి ఒక కాన్సెప్ట్ మనకి ఇక్కడ బైబిల్లో కనిపిస్తుంది అన్నమాట. అంటే తండ్రిగా బయలాజికల్ ఫాదర్కే ఉండే లక్షణాలకు మించి దేవునిలో వీటన్నిటిని మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ. అది ఎఫెసు పత్రికలో మనం గమనించాల్సింది.
దానిలో ముఖ్యంగా మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనాల మధ్య మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం గ్రహిస్తాడనమాట. ప్రతి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడనమాట. ఎవరు ఆశీర్వాదాలు ఇచ్చేవారు అని అంటే అర్తిమిదేవు కాదు. ఎవరు ఆశీర్వాదాలు ఇచ్చారని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనలను తర కోసం ఎవరైతే కనాలనుకున్నారో, ఎవరైతే మనల్ని స్వీకరించాలనుకున్నారో, క్రీస్తు ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేయాలనుకున్నారో ఆయన మన తండ్రి. ఆయన యొక్క ఆలోచనల్లో తలంపుల్లో జగత్తు పునాది వేయబడుకుంటే ఓ మానవుడా రక్షింపబడాలని ఆశించే నువ్వున్నావు. కాబట్టి అర్తిమీదేవ్ అనే ఒక దేవత ఎవరైతే ఉన్నారో మహాదేవ్ అయి ఉండొచ్చు, మరొకటి అయి ఉండొచ్చు. ఆమెకు ఆసియా మైనర్లో ఎఫెసి పట్టణంలో అంటే ఈనాటి టర్కీ ప్రాంతంలో, టర్కీ దేశంలో 127 స్తంభాలు ఉండొచ్చు. ఆమె గొప్ప దేవతగా కొలవబడుతూ ఉండొచ్చు. కానీ నిజదేవుడు ఏమైతే ఎవరైతే ఉన్నారో ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఇది ఎఫెసి పత్రికలో ముఖ్యంగా మనము గమనించాల్సింది. ఎఫెసి పత్రికలోని మొదటి అధ్యాయం 17-19 వచనాలు మనం చదువుతున్నప్పుడు అనేకులకు తమ యొక్క మనోనేత్రాలు ఆత్మ సంబంధమైన ఆలోచన లేదా ఆధ్యాత్మిక ఆలోచన ఎవరికైతే తగ్గిపోతూ ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి గుర్తించలేరు. ఏ దేవుడు అంటే మహిమా స్వరూపియకు తండ్రిని గుర్తించలేరు అన్నాడు. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి, మహిమా స్వరూపి అనమాట అండి మన దేవుడు. బొమ్మగా ఉన్నవాడు కాదు, విగ్రహంగా ఉన్నవాడు కాదు. 127 స్తంభాల ఆలయంలో 60 అడుగులు ఎత్తైన స్తంభాలు, 60 అడుగులు ఎత్తు అంటే ఉన్నతమైనది అనమాట. ఇంచుమించుగా 6 అంతస్తులు. ఈ కాలంలో చెప్పాలంటే 6 అంతస్తులు అపార్ట్మెంట్ అనమాట. అలాంటి ఉన్నతమైన ఆ కాలంలో అంటే చాలా గ్రేట్, చాలా గొప్ప ఆలయం. ఆనాటి 7 వింతల్లో ఒక వింత, గొప్ప వింతైన కట్టడం ఆ దేవతకుంటే ఆ దేవాలయాన్ని లేకపోతే ఆలయాన్ని వారు నిర్మించుకున్న కట్టడాన్ని, ఆ దేవిని సుమారుగా 360 AD ప్రాంతంలో ఒక ఆయన పడగొట్టేశాడు. ఆ డేట్ గుర్తులేదు, 360 ప్రాంతం అనమాట, 60 ప్లస్ 360 ప్లస్ ADలో. కానీ ఈ ఆలయం, ఈ సంఘం విస్తరిస్తూనే ఉందన్నమాట. ఎందుకంటే ఈయన జీవంగల దేవుడు, మహిమా స్వరూపి. ఆ దేవత గొప్పది, ఈ దేవుడు గొప్పడు అని మనుషులు చెప్పుకోకర్లేదు. ఈయన క్రియలు, ఈయన వ్యక్తిత్వం, ఈయన యొక్క చరిత్ర మనం చూస్తే అన్నీ మనకి అర్థమవుతాయి అన్నమాట. అటువంటి గొప్ప దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. తను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. అటువంటి దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలి. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది, దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మీకు దేవుడు ప్రత్యక్షతనిచ్చి, అంటే మీ మనసులు తెరిచి మీ ఆలోచన విధానాన్ని మార్చి మిమ్మల్ని అందరినీ కూడా తన వైపు ఆకర్షించుకోవాలి. ఎందుకంటే మహిమా స్వరూపి తండ్రి, పరలోకమందు ఆశీనుడైన వాడు. మనము ఎఫెసీలకు రాసిన తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూస్తుంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గల దేవుడు పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్థితిని కానీ, ఆయన స్థాయిని కానీ, ఆయన హోదాను కానీ ఎవరు టచ్ చేయలేరు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు యొక్క దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి అనమాట. ఆ తండ్రిని మీరు తెలుసుకోవాలి. దానికి మీకు జ్ఞానం కావాలి, ప్రత్యక్షత గల మనసు కావాలి. అందుకొరకు నేను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నానని ఎఫెసు ప్రాంతంలోని వారికి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఈ విషయాలు మహిమా స్వరూపి అయిన తండ్రి అనేది ఒక అద్భుతమైన బైబిల్ పదబంధం లేదా పదప్రయోగం.
దేవుని మహిమను గూర్చి, గొప్పదనాన్ని గూర్చి, పవిత్రను గూర్చి, ఆయన తండ్రి యొక్క తత్వాన్ని గూర్చి చక్కగా మనకు చూపిస్తూ ఉందన్నమాట. ఈ అన్ని షేడ్స్ కలిపి మహిమా స్వరూపియగు దేవుడు, మహిమా స్వరూపియగు తండ్రి అంటే దేవుని మహిమ మనం పాత నిబంధన అంతట్లో చూస్తాం. దేవుని మహిమను చూడలేని పరిస్థితి మానవులు. గొప్ప గొప్ప సేవకులు కూడా చూడలేకపోయారు. ఆయన గొప్పతనం, ఆయన పవిత్రత మనం అనేకమైన వచనాల్లో, అనేకమైన సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని స్వభావం మహిమతో నిండిపోయింది. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అంటే సర్వం మెరిగినవాడు, ఆయన పరిపూర్ణుడు. దేవుని సమీపంలో ఎవరూ ఉండరన్నమాట. ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధతతో ఎవరైతే మ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారో వారిని మాత్రమే తన సన్నిధిలోనికి, తన ఇంట్లోనికి, తన సముఖంలోనికి దేవుడు రాణిస్తాడు అనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తా ఉన్నాడు అనమాట. అటువంటి మహిమా స్వరూపైన దేవుడు మనల్ని ఎలా రాణిస్తున్నాడు అంటే తన కుమారుని ద్వారా మనల్ని స్వీకరించి రాణిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప మహిమ, పవిత్రత, ఆ శక్తి కలిగిన, ప్రేమతో నిండిన ఆ తండ్రి మనల్ని అందరినీ కూడా క్షమించి తన సముఖానికి మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఈ విధంగా మనపైన తండ్రి చూపించే ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదే పత్రిక మనం చదువుతుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, అంటే కుటుంబంలో ముందుగా ఒక తండ్రి ఉంటాడనమాట అండి. తండ్రి, తల్లి, అంటే లేదా భర్త, భార్య ఉంటారు. ఆ తర్వాత బిడ్డలు వస్తారు. ఎప్పుడైతే భర్త, భార్య ఉన్నారో వాళ్ళకి బిడ్డలు వచ్చినప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు. మనం గ్రంథంలో మనం చూస్తే సమస్తాన్ని చేయగల దేవుడు కాబట్టి, ఆయన మనల్ని సృష్టించారు కాబట్టి, కన్నారు కాబట్టి ఆయనే తండ్రిగా ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ తండ్రిని గురించి ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది అన్నారు. మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది అనే దానికి తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుతున్నప్పుడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఎలువాడే ఉండాలి. ఇక్కడ పెద్దల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. ఒక కంప్లీట్ వ్యక్తి, లేకపోతే ఒక పెద్దగా దొడ్డ పని అపేక్షించేవాడికి ఏముండాలి అని అంటే, ఏ క్వాలిటీస్ ఉండాలంటే పిల్లల్ని స్వాధీనపరచుకునేవాడే ఉండాలి. అంటే మంచి క్యారెక్టర్ ఉంటే పిల్లలు లోబడతారు. పిల్లల్ని స్వాధీనపరచుకోవచ్చు. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. చక్కని అడ్మినిస్ట్రేషన్ అనమాట అండి. ఏలుబడి అంటే అడ్మినిస్ట్రేషన్. భార్యకు అప్పగించాల్సిన పనులు, బిడ్డలకు అప్పగించాల్సిన పనులు, వారిని ఏ విధంగా నడిపించాలి, వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వారిని ఏ విధంగా ప్రయోజకులుగా చేయాలి, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఇటువంటి పరిపాలన అన్నమాట. మన దేవుడు తన వాక్యం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా తను మాట్లాడుతూ ప్రయోజకులుగా, గొప్పవారిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం ఎలా చేస్తూ ఉంటారు. అలాగే ఒక దొడ్డ పని అపేక్షించేవాడు, లేదా సంఘ పెద్దగా ఉండాలనుకునేవాడు ఇంటిని బాగుగా ఏలువాడై, పరిపాలించేవాడై ఉండాలి. ఎవడైనా తన ఇంటిని ఏల నేరకపోయినాడలా, అంటే ఇంటిని సరిగ్గా పరిపాలన చేసేవాడు. దేవుడు సమస్తాన్ని పరిపాలన చేసేవాడు అనమాట. తండ్రిగా పరిపాలిస్తూ ఉంటాడు. తండ్రి ఎలా పరిపాలిస్తాడంటే ప్రేమగా పరిపాలిస్తాడు. తిమోతి పత్రికలో చెప్పిన దాన్ని ఇక్కడ కూడా మరలా ఉపయోగిస్తూ ఉంటాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. కాబట్టి తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడతాం అనమాట. మేము దేవుని కుటుంబం, లేకపోతే మేము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. 3వ అధ్యాయంలో మనం 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2:18 తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని. కాబట్టి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళుని అన్నాడు. కాబట్టి ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళుని ఏం చేస్తానంటే అనేకమైన విషయాలు నేను గ్రహిస్తూ ఉన్నాను అన్నాడు అనమాట. కాబట్టి తండ్రి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ సరిగ్గా పరిపాలన చేసేవాడు, కుటుంబ పరిపాలన చేసేవాడు అనమాట అండి. కాబట్టి ఇటువంటి పరిపాలన చేసేవాడు ఎవరు అని అంటే
పరలోకపు తండ్రి. ఆయన మాట్లాడతాడు. ఆయన తన వర్తమానాలు ఇస్తాడు. తన వర్తమానాలు ఇచ్చినప్పుడు ఆ వర్తమానం పిల్లలు అందుకుని దానికి తగినట్లుగా జీవించాలన్నమాట. అదే అర్తిమీదేవికి సంబంధించింది అయితే వాళ్ళే రాసుకున్నారండి లిటరేచర్. ఆమె చెప్పింది ఏం లేదు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు వాటన్నిటినీ ఏం చేశారంటే తగలబెట్టేశారు. అర్తిమీదేవి విగ్రహాన్ని, ఆ లిటరేచర్ని, వాటన్నిటినీ చూసి అపోస్తుడైన పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. ఆత్మ పరితాపం పట్టలేకపోయినప్పుడు ఈ విషయాలన్నీ బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ లిటరేచర్ని కొందరు కాల్ చేశారు. కాల్ చేస్తే వెంటనే అక్కడ సమస్య వచ్చిందనమాట. అంటే ఈ లిటరేచర్ ఎలాంటిది అంటే మానవులు తయారు చేసింది, లోపాలు ఉన్నది, పరిపూర్ణమైనది కాదు. ఎప్పుడైతే పరిపూర్ణమైన తండ్రి ప్రేమకు సంబంధించిన విషయాలు విన్నారో ఈ లిటరేచర్ అంతటిని, అంటే తయారు చేసుకున్న లిటరేచర్ని, మనుషులు తయారు చేసుకున్న లిటరేచర్ని, అర్తిమీదేవి లిటరేచర్ని అంతా, ఆ లేఖనాలు లేకపోతే ఆ పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశారనమాట. కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా ఉందో మనం ఇక్కడ చూస్తాం అనమాట. కాబట్టి ప్రతి కుటుంబం, అది పరలోకంలోనూ ఉన్నదైనా భూమి మీద ఉన్నదైనా, దేవునిని తండ్రిగా గుర్తించి ఆయన వల్లనే మేమందరం కుటుంబంగా ఉన్నామని తండ్రి లేదా కుటుంబం అనే పేరును పొందుతోందనమాట. ఇది ఎఫెసీ పత్రిక మనకు తెలియజేస్తుంది. మనం దేవుని కుటుంబం, మన దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, తండ్రి సన్నిధి అనే మాటలు మనం కనుక ఉపయోగిస్తే మన పరలోకపు తండ్రిని బట్టి, ఆయన కుమారుడు ద్వారా మనల్ని అందరినీ దేవుడు స్వీకరించిన దాన్ని బట్టి అనే విషయాన్ని ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారికి, అలాగే ఈనాడు మనకి కూడా ఈ సందేశాన్ని దేవుడు రచించి మన కొరకు భద్రపరిచారు. ఈ పత్రికను చదువుకోవడం ద్వారా ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకుంటున్నాం. ఇది మన మనుషుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలను దేవుని తండ్రి అనే భావంతో సంబంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని చూపిస్తూ ఉందన్నమాట. అంటే ఇది మనుషులందరి మధ్య, అంటే జాతులు, అనేకమైన జాతులు, అనేకమైన కులాల వారు, అనేకమైన ప్రాంతాల వారు ఇప్పుడు దేవునిలోకి వస్తూ ఉన్నారు, సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు, జీవంగాల దేవుని తెలుసుకుంటూ ఉన్నారు. అటువంటిప్పుడు కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని తండ్రిని బట్టి కలుపుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మన మీటింగ్స్ జరిగి అక్కడికి వచ్చాం, అక్కడ ఉన్నవారు ఎవరో తెలీదు, వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియదు, కానీ మనందరం అక్కడ కుటుంబంగా కూడుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి పాడుకున్నాం, కలిసి వాక్యం నేర్చుకున్నాం. అన్ని విషయాల్లో ఒక కుటుంబంగా మనం అక్కడ కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే అనేక సందర్భాలు, అనేక మార్లు మనం జరిగిస్తాం. రకరకాల మనుషుల మధ్య, రకరకాల ప్రాంతాల వారి మధ్య ఇటువంటి ఒక భావాన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే, ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని. మనందరం బ్రదర్ వందనాలు సిస్టర్ అంటే మనం సహోదర భావం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ తండ్రిని బట్టి వచ్చిందనమాట. అంటే కుటుంబ బాంధవ్యం, ఈ సంబంధాలని కలిపేది ఎవరనంటే పరలోకపు తండ్రి తన కుమారుడు ద్వారా మనల్ని అందరినీ స్వీకరించి మనల్ని తన కుటుంబంలో చేర్చుకొని భూమి మీద పుట్టిన ప్రతి జాతికి దేవుడే తండ్రి అనమాట. అర్తిమీదేవి కాదు, లేకపోతే మరొకరు కాదు. తండ్రి స్థానంలో, దేవుని స్థానంలో అర్తిమీదేవిని ఆరాధించొద్దు. ఆ ఆలయాన్ని చూసి 127 స్తంభాలు 60 అడుగులు ఎత్తున్న ఆలయాన్ని చూసి మోసపోవద్దు. ఈ సమస్త సృష్టికి మూలకారకుడు ఆయనే తండ్రి. అందుకే ఆయన వల్లనే ప్రతి కుటుంబము తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. అంటే తండ్రి యొక్క మూలాన్ని, తండ్రి యొక్క ఆరిజిన్ని ఈ పత్రికలో తెలియజేస్తాడు అనమాట. ఏ కుటుంబం అన్నా సరే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఆయన వల్లనే ఉద్భవించింది అన్నాడు. ఆదికాండం మనం చదువుతున్నప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి. ఆదికాండంలో మనం చదువుతుంటే ఆదాము నుండి హవ్వ నుండి ఎలాగ జనులు ఉద్భవించారో మనం చూస్తూ ఉంటాం. లోకాసువార్త 3:38 చూస్తే ఆదాము దేవునికి కుమారుడు అనే మాట. అదే విషయాన్ని మనకి అపోస్తుల కార్యాల గ్రంథం 17:24 నుండి మనం 31 మధ్య చదువుతుంటే ఈ విషయాలన్నింటినీ వివరంగా మరలా అక్కడ ఆయన సంతానం, ఆయన మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు, మనందరి ఉనికికి
కుటుంబానికి, అన్నిటికీ ఆయనే మూలం. ఆయన వల్లనే మనం పుట్టాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఎఫెసీ పత్రిక 4:6 మనం చదువుతున్నప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అన్నప్పుడు మనము ఇక ఎఫెసీలో ఉన్న వాళ్ళకి, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళకి, యోధా ప్రాంతంలో ఉన్న వారికి, సమరయ ప్రాంతంలో ఉన్న వారికి, యూదుడికి, సిదియనుడికి, గ్రీసు దేశస్థుడికి, గొప్పవాడు అనుకునేవాడికి, బానిసకి, స్వతంత్రుడికి, అందరికీ అన్నమాట. ముఖ్యంగా మనం ఎఫెసీ పత్రిక కాన్సెప్ట్లో మనం చూస్తే 2 కుటుంబాల గురించి మాట్లాడతాడు. అన్యుడు, యూదుడు అని. లేకపోతే అర్తిమీ దేవుని నమ్మేవాడు, యెహోవా దేవుని నమ్మేవాడు, పరలోకపు తండ్రిని నమ్మేవాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ ఉండి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే మాట మనం 4:6 తండ్రి అనే కాన్సెప్ట్ అన్నమాట. నీలో నాలో ఉన్నది ఒకే రక్తం, నీలో నాలో ఉన్నది ఒకే దేవుని ఆత్మ. నీకు నాకు ముద్రగా, అంటే మన అందరికీ కూడా ఒక పరలోకపు పౌరసత్వాన్ని కానీ, లేకపోతే పరలోకపు హక్కును కానీ, స్వాస్యాన్ని కానీ మనకి ఆత్మ ద్వారా దేవుడిస్తే, ముద్రిస్తే, ఒకే దేవుడు ఒకే ఆత్మను, ఒకే ముద్రను మనందరికీ ఇచ్చాడు. మనందరికి ఒకే ఆమోదం ఉంది. మనందరినీ దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఒకే దేవుడు ఒకే ఆత్మనిచ్చి యాక్సెప్ట్ చేశాడు. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదు అనే విషయాన్ని ఇక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిలోనూ ఉండి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే అన్ని జనాలకు, అన్ని సమూహాలకు ఒక్కడే దేవుడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. యూదులకు, అన్యులకు, అందరికీ, జన సమూహాలందరికీ ఒక్కడే తండ్రి. మనందరం ఒక్కటే కుటుంబం. అందుకని ఇక్కడ శరీరం ఒక్కటే అనగా సంఘం ఒక్కటే అనే విషయాన్ని ఎఫెసీ పత్రిక 4:4 స్పష్టంగా చెప్తాడు అనమాట. అందరికీ ఒక్కడే తండ్రి, మనందరం ఒక్కటే కుటుంబం. ఆయన మనల్ని సృష్టించిన వాడు, మన జీవానికి ఆధారమైన వాడు, మనందరికీ జీవదాత, మనందరి జీవానికి దాత ఆయనే. మనందరికీ సమస్తాన్ని దయచేవాడు. కాబట్టి అందరికీ తండ్రి దేవుడు ఒక్కడంటే ఈ విషయాలన్నింటినీ మనం గమనించాలన్నమాట. అంటే కుటుంబం పెద్దగా, దేవుడు ఆ విధంగా అందరికీ పైగా ఉన్నాడు అని. తండ్రిగా దేవుడు పైగా ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేశారనంటే శిరస్సుగా కుమారుని నియమించారు. మళ్ళీ ఈ విషయం మర్చిపోకూడదు మనం. అంటే హెడ్ ఆఫ్ ది బాడీ ఎవరనంటే యేసుక్రీస్తు. ఇన్ఛార్జ్ ఆఫ్ ది చర్చ్ అనమాట. ఇన్ఛార్జ్గా దేవుడు పెట్టారనమాట. దేవుడు ఆయన్ను ప్రభుగాను క్రీస్తుగా నియమించారంటే ఇన్ఛార్జ్ అనమాట. దేవుడు నియమించిన ఇన్ఛార్జ్ ఆయన సంఘం మీద. తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి అనమాట. కాబట్టి అందరిలో ఉండి అందరిలో వ్యాపించాడు అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు, అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంటాడు. ఆయన ఉనికి, ఆయన ప్రసన్నత ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వ్యక్తిగా ఉంటాడని కాదు. మరొకసారి, ఇంతకుముందు మనం చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి గాండ్రించి ఉమ్మేసి, నీ దేవుడు అక్కడ ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు కదా, ఆయన మీద ఉమ్మేశానని అడిగాడు. ఇంకొక ఆయన మూత్ర విసర్జన చేసి, మీ దేవుడు అక్కడ ఉన్నాడు, వ్యాపించున్నాడు కదా, ఆయన మీద నేను మూత్ర విసర్జన చేశానన్నాడు. అంతటా ఉన్నాడంటే అది కాదు. దేవుని యొక్క కనుదృష్టి అంతటా ఉంది. ఆయన యొక్క సర్వేలెన్స్లో మనం ఉన్నాము. లేకపోతే ఆయన ఉనికి, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క అబ్జర్వెన్స్, అంటే ఆయన అన్నిటిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడనేది తప్ప ఆయన ఒక ప్రాంతంలో ఒక కార్నర్లో ఉన్నాడని కాదు. ఈ విషయం మర్చిపోకూడదు. అంతటా వ్యాపించున్నాడు అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. లేకపోతే ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి, ఆయన ప్రభావం అన్ని చోట్ల ఉన్నదనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయన ఉనికి ఒకే చోటకు పరిమితం కాదు. ఆయన పరలోకంలో వ్యక్తిగా ఉంటాడు. అలానే ఆయన అన్ని చోట్ల ఆయన విస్తరించి వ్యాపించి తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు. ఆయన సర్వవ్యాపి అంటే అదనమాట. అందరిలో ఉన్నాడనంటే దేవుడు వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసంలో, సంఘంలో నివసిస్తాడు. అలాగే మీ అందు, నీ హృదయంలో నివసిస్తాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని అనే మాట మనం అందుకని చదువుకుంటూ ఉంటాం. ఆయన మన హృదయాల్లో, మన జీవితాల్లో ఎప్పుడూ ఉంటారు.
మనం స్థానం ఇచ్చినంత కాలమైన ఉంటారు. మనం ఆయనతో నిబంధన చేసుకున్న తర్వాత ఆయన నిబంధనకు లోబడి మనం జీవిస్తూ ఉంటే మనతో పాటు దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో ఎప్పుడూ ఉంటారు. చురుగ్గా ఉంటారు మనం ఉండరిస్తే. తన ఆత్మను మనకు అనుగ్రహించి ముద్రించి మనలో వ్యాపించాడు. ఆయన వ్యక్తిత్వాన్ని మనలో ఏం చేస్తాడంటే దేవుడు ఉంచారనమాట. మనలో దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని పిల్లలు. మనం రోమిలకు రాసిన పత్రిక చదువుతున్నట్లయితే మన ఆత్మ సాక్ష్యం ఇస్తున్నాడు మనం దేవుని పిల్లలమని. కాబట్టి దేవుడు తండ్రి అని, ఆయన మనకన్నా ఉన్నతమైన వాడు, మనలో ఉన్నాడు కాబట్టి మనతో సమానుడని కాదు, మనకంటే ఉన్నతమైన వాడు, అందరికీ పైగా ఉన్నాడు అని అందుకనే ఉన్నాడు అనమాట. నాలాంటి వాడు నీలాంటి వాడు శక్తిహీనుడని కాదు, ఆయన అందరికీ పైగా ఉన్నాడు. అందరిలో ఉన్నాడంటే అందరితో సమానుడని కాదు సుమా. మన మధ్యలో నివసిస్తాడు. మన మధ్యలో నివసిస్తాడంటే వ్యక్తిగా నివసిస్తాడని కాదు, ఆయన యొక్క ఉనికి, ప్రసన్నత, శక్తిని మన జీవితాల్లో చాటుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నామో దేవునితో మనం ఐక్యమై ఏకమై జీవించడానికి దేవుడు తండ్రిగా మనతో పాటు ఉన్నాడు. తండ్రి మన ఇంట్లోనే ఉంటాడు, డాడీ పిల్లలతోనే ఉంటాడు, అలాగే దేవుడు కూడా మనతోనే ఉంటాడు అనే విషయాన్ని ఎఫెసీ పత్రిక మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అనమాట. మనకు తండ్రి ఒక్కటే కుటుంబం అనే విషయాన్ని మనం ఎఫెసీ పత్రికలు అందుకనే మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. యేసుప్రభువు వారు కూడా ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగినప్పుడు లోకాసువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చదువుతూ ఉంటే ఆయన యొక్క చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే యేసుప్రభువు వారు ప్రార్థన చాలించిన తర్వాత శిష్యులు వచ్చి, ప్రభువా, యోహాన్ తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పమని ఆయన అడిగారు. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రార్థన చేయుచున్నప్పుడు తండ్రి అని ఈయన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నప్పుడు యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అని. కాబట్టి ఈ విధంగా మనం చదువుతున్నప్పుడు తండ్రి తండ్రి అనే మాటలు మనం యేసు ప్రభువారు ఈ విధంగా ప్రార్థించమని నేర్పారనంటే మనము దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి. మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన మనకి పరలోకపు తండ్రిగా ఉన్నారు అనే విషయాన్ని యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చెప్పడం చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, 16వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మనకు అక్కడ ఏం కనిపిస్తూ ఉన్నదనంటే, నా నామమున మీరేమడిగినా తండ్రి నా నిమిత్తం జరిగిస్తారు, నా పక్షంగా దేవుడు మీరు చేసే ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు అని, నా అధికారంలో, నా నామంలో, నా పేరుని మీరేమడిగినా దేవుడు ఇస్తాడు అని యేసు ప్రభువారు చెప్పారనమాట. అంటే పరలోకపు తండ్రి ఒక ఆయన ప్రతిఫలాలు ఇచ్చేవాడు ఉన్నారు అని ఎఫెసు ప్రాంతంలో ఉన్న వారికి వివరంగా చెప్తున్నాడు అనమాట. అర్తిమీదేవి కాదు ప్రతిఫలాలు ఇచ్చే దేవత అని ఎఫెసు ప్రాంతంలో ఉన్న ప్రత్యేకంగా తెలుసుకోవాలి. అలాగే మరొక పరాశక్తి లేకపోతే మరొక శక్తి, మరొక దేవత ఎవరూ లేరు. కాబట్టి మీరు అర్తిమీదేవిని ఆరాధించొద్దు. ఫాదర్ అలోన్ ఈజ్ ద వర్తీ ఆఫ్ వర్షిప్. తండ్రి మాత్రమే ఆరాధ్య దైవం అనే విషయాన్ని, తండ్రి మాత్రమే కుటుంబానికి మూలము, ఆయన సమస్తాన్ని దయచేయవాడనే విషయాన్ని మనకి ఎఫెసీ పత్రికలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అనమాట. ఈ కాన్సెప్ట్ మనకు తెలియకపోతే, అర్తిమీదేవి అనే కాన్సెప్ట్ మనకు తెలియకపోతే మనము ఎఫెసీ పత్రికను సర్వసాధారణంగా చదివేసుకుంటాం, లేదా అక్కడ దేవుడు తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని సర్వసాధారణంగా మనం చదువుకుని పోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము ఈ అర్తిమీదేవి అనే ఒక తల్లి ఉండే, ఆమె తల్లిగా ఉండేది, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆమె సమస్తం, ఆమెను ఆరాధిస్తారు, ఆమె యొక్క దేవాలయం, ఆమె యొక్క చాలా గొప్ప పేరు ప్రతిష్టలు కలిగింది అని ఎప్పుడైతే మనం చదువుతామో, ఆమెకు మారుగా నిజదేవుణ్ణి పౌలు వారికి పరిచయం చేశాడు. అలాగే పత్రికలో కూడా వారిని బలపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించుకుంటాం అన్నమాట. కాబట్టి ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం 3వ వచనం మనం చదువుతుంటే 2వ వచనంలోనే ఉంది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానం కలుగునుగాక. 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను.
ఆ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. ఆయన జగత్తు పునాది వేయబడుకుని మనల్ని అందరిని ఉద్దేశించి ఆయన ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ దేవుడు సాధారణమైన వాడు కాదు, మహిమా స్వరూపి అయిన దేవుడు, మహిమా స్వరూపి యొక్క తండ్రి. ఆ దేవుడు అపరాధములు పాపముల చేత చనిపోయిన వారిని బ్రతికించాలనే ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ దేవుడు, ఆ తండ్రి మనల్ని కూడా తన ఆత్మనిచ్చి తన సన్నిధికి చేర్చుకున్నాడు. 18వ వచనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయన ద్వారా, అంటే యేసు ప్రభు ద్వారా మన ఉభయంలో ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆ దేవాలయంకి వెళ్ళడం, ఆ దేవాలయాన్ని దర్శించడం, ఆ దేవాలయంలో ఆరాధించడం, 127 స్తంభాలు 60 అడుగులు ఉన్న ఆలయంలో ఆరాధించడం అనేది ఎంతో ఉన్నతం. అక్కడ పూజారిగా చేయడం ఎంతో ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తూ ఉండేవారు. అటువంటిది పరిశుద్ధులతో ఏకపట్టనస్తులు, దేవుని ఇంటివారు, దేవుని సన్నిధికి చేరిన వారు, దేవుని నివాస స్థలంగా కట్టబడుచున్నవారు, దేవుని ఆలయంగా వృద్ధి పొందుచున్నవారు అనే మాటలో మనకి ఈ క్రీస్తునందున్న వారి గురించి దేవుడు రాశారనమాట. 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నప్పుడు, పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, ఆ తండ్రి ఎదుట మోకాళ్ళు ఉన్నాడు అనమాట పౌలు. మీరు అంతరంగ పురుషుని ఎందుకు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను. క్రీస్తు నివసిస్తే మనం దేవునికి సంపూర్ణమైన విధేయతను కనపరుస్తాం అన్నమాట. దేవుని పిల్లలుగా మనం సంపూర్ణమైన విధేయతను, క్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నప్పుడు మనం సంపూర్ణమైన విధేయతను కనపరుస్తాం. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు కలిగి ఉండండి. ఆ దేవుడు, ఆ తండ్రి అందరికీ తండ్రిగా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఈ కుటుంబం ఎలా ఫంక్షన్ అవ్వాలనేది 4వ అధ్యాయము 17వ వచనం నుండి వివరిస్తూ మనకు అనేకమైన విషయాలు తెలియజేస్తుంటాడు. ఈ విధంగా తండ్రి అనే కాన్సెప్ట్లో, తండ్రి మనల్ని సృష్టించినవాడు, మనల్ని పుట్టించినవాడు, కుటుంబానికి మూలం, కుటుంబానికి ఆయనే ఆధారం. ఆయన్ని బట్టి మనందరం కూడా కుటుంబం అని పిలువబడుతూ ఉన్నాం. ఆ పరలోకపు తండ్రి ఎదుట మనందరము ప్రియమైన పిల్లలుగా ఎదిగి యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలని శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, దేవుని ప్రియమైన పిల్లలుగా ఎదగాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, ప్రేమమయుడ, మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ఆదరించి కాపాడేందుకు కృతజ్ఞతాస్తులు. మీ కుమారుని ద్వారా మమ్మల్ని అందరినీ స్వీకరించి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. తండ్రిగా మన ఆయన అనేకమైన అవకాశాలు, అపరాధములు, పాపములు చేసి మీకు దూరమైనప్పుడు సైతం ప్రేమించి మమ్మల్ని అందరినీ క్షమించి దగ్గరికి చేర్చుకున్నందుకు స్తోత్రాలు. మీ ఏక కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మా అందరినీ మీ దగ్గరికి చేర్చుకున్నందుకు, కుమారులుగా స్వీకరించినందుకు కృతజ్ఞతాస్తులు తండ్రి. రాత్రికాల సమయంలో ఎఫెసీ పత్రిక నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి, మాకు దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడేని ఈ ఫోకస్, తండ్రి అనే ఈ భావం మన ఆయన మేము మరి ఇంకెవరికి అర్పించకుండా ఆరాధన, స్తుతులు, దేవునికి సంబంధించిన ప్రతి వాటిని తండ్రిగా మీకే మేము అర్పించే విధంగా మీ జ్ఞానం ప్రసాదించండి తండ్రి. ఆ శక్తితో మన ఆయన అనుదినం మీ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు తండ్రి. వారిని ఆశీర్వదించండి. దినదినం అభివృద్ధి పొందుతూ దినదినం మన ఆయన ఫలించినాగున, ఆత్మీయంగా ఎదుగులాగిన మీ సహాయం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయంలో మీ సహాయం దయచేయండి ఆయన, కృప చూపించండి తండ్రి. ఈ రాత్రికాలపు దీవెనలు, విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి.